ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పేరు చింతా రాజశేఖర్. ఇతడు విశ్లేషకుడు అనే పేరుతో టీవీ ఛానల్స్లో దూరి పిచ్చి పిచ్చి విశ్లేషణలు చేస్తూ ఉంటాడు. ఇతడు నిరంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి బడి ఏడుస్తూ ఉంటాడు. కోర్స్ అది ఇతడికి అప్పగించబడ్డ జాబ్ చాట్. కాగా మానసిక రోగి అనేది ఇతడి ఊతపదం. గతంలో పవన్ కళ్యాణ్ గారిని మానసిక రోగి అని తిట్టాడు. తాజాగా జన సైనికులను కూడా మానసిక రోగులు అంటున్నాడు. ఇతడి అభిప్రాయం ప్రకారం సినీ హీరోల అభిమానులు వ్యక్తి పూజ చేస్తారు కాబట్టి వారు మానసిక రోగులట. మరి జగన్ను వ్యక్తి పూజ చేసే నువ్వు కూడా మానసిక రోగివే కదా అని ప్రశ్నిస్తే అన్ని మూసుకుని పక్కకు దొబ్బేస్తూ ఉంటాడు. తాజాగా ఈ చింతా రాజశేఖర్ అనేవాడు ప్రైమ్9 టీవీ డిబేట్లో పాల్గొని ఒక ఛాలెంజ్ చేశాడండోయ్. ఇతడి ఛాలెంజ్ ప్రకారం వైఎస్ఆర్సీపీ 120 నుండి 130 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంటుందట. అలా జరగని పక్షంలో ఇతడు సగం మీసం గొరిగించుకుని తిరుగుతాట. అది అవ్వదమ్మా అంటున్నారు సెఫాలజిస్టులు. వారు ఇప్పటికే రూపొందించిన స్టాటిస్టికల్ డేటా ప్రకారం కూటమి అధికారంలోకి రావడం ఖాయం, వైఎస్ఆర్సీపీ కూడా ఓడిపోవడం ఖాయం. అందుకే వారు చింతా రాజశేఖర్ను సగం మీసం గొరిగించుకుని తిరగడానికి రెడీగా ఉండమని సూచిస్తున్నారు. మరి సగం మీసాన్ని చింతా రాజశేఖర్ జూన్ 4వ తేదీన గొరిగించుకుంటాడా? తన ఛాలెంజ్ నిలబెట్టుకుంటాడా? వేచి చూద్దాం.